నా చెల్లి బార్లో డాన్స్ చేస్తుందని చెప్పుకునే ధైర్యం నాకు లేదు. నీకు పెళ్లి కూడా అక్కర్లేదన్నావు, కానీ నాకు పెళ్లి చేసుకోవాలనుంది. అమ్మ నాన్నకి నువ్వు చెప్తావు లేదో నాకు అనవసరం. నేను మాత్రం చెప్పను. నేను వేరే రూమ్ తీసుకుంటున్నా. ఓకే బాయ్. అక్క, ఆ రోజు తనకి నేను తోడుంటే ఈ రోజు ఇలా జరుగుండేది కాదు. కేవలం సొసైటీ కోసం భయపడి ఆ రోజు తనని హర్ట్ చేశాను. కానీ తనని కూడా అర్థం చేసుకునే ఒక మనిషి ఉంటాడని కళ్ళలో కూడా ఊహించలేదు. ఎవరు? చెప్పు గణేష్, గుంటూరులో ఉండే నువ్వు రెగ్యులర్గా హైదరాబాద్కి ఎందుకు వచ్చేవాడివి? మాకు గుంటూరులో బట్టల షాప్ ఉంది సార్. మెటీరియల్ కోసం హైదరాబాద్ వచ్చేవాడిని. వచ్చినప్పుడు స్వప్న పనిచేసే బార్కి వెళ్ళేవాడివి. అవును సార్. బార్లో పనిచేసే స్వప్నని సెపరేట్గా వేరే ఇంట్లో పెట్టావంటే వ్యవహారం చాలా దూరం వచ్చినట్టేగా. సార్, మేమిద్దరం భార్యాభర్తలాగే ఉండేవాళ్ళం సార్. కానీ పెళ్లి చేసుకోలేదు. లేదు సార్. చేసుకోమని తను అడిగిందా? నేనే చేసుకుందామని అడిగాను సార్. కానీ చేసుకోలేదు. కబుర్లు చెప్పి వాడుకుని వదిలేద్దామనుకున్నావు. తను పెళ్లి గురించి గట్టిగా ఫోర్స్ చేసేసరికి వదిలించుకుందామనుకున్నావు. అవునా? లేదు సార్. మరేం జరిగింది? ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నాను. బాగున్నావు. థ్యాంక్ యూ. సరే, డిన్నర్కి బయటకు వెళ్దామా? సరే వెళ్దాం. ఓకే. చీర్స్. ఏంటలా చూస్తున్నారు? ఏం లేదు, నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది. కానీ ఇంట్లో ఒప్పుకోరు. ఎందుకు? నువ్వెవరూ ఏం చేస్తుంటావని ఇంట్లో అడిగితే బార్ డాన్సర్ అని నేను చెప్పలేనుగా. పోనీ నేను హీరోయిన్ అయ్యాక చేసుకుంటావా? అప్పుడు మీరు మాకు కనిపిస్తారా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి? థ్యాంక్స్ ఆ మాట అన్నందుకు. ఏయ్, ఏంటిది? నన్ను అర్థం చేసుకునే మనిషి దొరికినందుకు. నాకు పెళ్ళే వద్దనుకున్నాను, కానీ మీరు నన్ను మార్చారు. మీ ప్రేమని మాత్రం అస్సలు వదులుకోను. ఇంకెంత? 2 నెలలు. 2 నెలలేంటి? నా ఫ్రెండ్ ఒక అమ్మాయి డైరెక్షన్ ఛాన్స్ కోసం ట్రై చేస్తుంది. అందులో నాది సెకండ్ లీడ్. 2 months లో అది కన్ఫర్మ్ అయిపోతుంది. సరే, నేను వచ్చినప్పుడు మనం మీట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. మీ బార్ దగ్గరలో ఏదైనా సింగిల్ బెడ్రూమ్ హౌస్ రెంట్కి తీసుకుందామా? సరే, మీ ఇష్టం. నేను స్వప్నతో ఏ రోజు హార్ష్గా బిహేవ్ చేయలేదు సార్. అసలు ఎప్పుడూ తిట్టలేదు సార్. మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా మనిద్దరం ఇంకా కలవడం కుదరదు అనే చెప్పాను, కానీ ఇంకేం మాట్లాడలేదు సార్. అసలు తనతో తెగదెంపులు ఎందుకు చేసుకోవాలనుకున్నా? గణేష్ గారు ఉన్నారా అండి?
లేరమ్మా, ఎవరు నువ్వు? నా పేరు స్వప్న ఆంటీ. నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. నా గురించి మీరు తప్పుగా అనుకుంటారని గణేష్ గారు భయపడుతున్నారు. అందుకే ఎవరమ్మా నువ్వు? ఏం చదువుతున్నావు? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్న వైజాగ్లో వాటర్ బోర్డులో పనిచేస్తున్నారండి. నేను హైదరాబాద్లో బార్లో పనిచేస్తున్నాను. ఏం పని చేస్తావు? డాన్సర్గా చేస్తానండి. చాలా తప్పు చేసే స్వప్న. మీ అమ్మ కూడా ఇదే మాట అంది. తప్పుడు పనిచేసే నీకు నా కొడుకు కావాలా అని. అమ్మే కాదు, అందరూ అలాగే అంటారు. అందరూ కాదు, మారుతున్న సొసైటీని అర్థం చేసుకోలేని వాళ్ళు. సరే తల్లి, కాలంతో పాటు మేము పరిగెత్తలేం, కానీ నువ్వెందుకు పరిగెత్తుకుంటూ మా ఇంటికి వచ్చావో అది చెప్పు. నాకు రావాల్సిన హీరోయిన్ ఛాన్స్ పోయి నా ఫ్రెండ్ నన్ను మోసం చేసి హీరోయిన్ కాలేకపోతే మీరెక్కడ దూరం అయిపోతారేమోనని భయం వేసింది. నా జీవితానికి ఉన్న ఒక్క హోప్ మీదే. నా వృత్తి గురించి మీరు భయపడుతున్నట్టుగా మీ పేరెంట్స్ భయపడరేమో అనిపించి ఒకవేళ నా మీద చిరాకు పడ్డా కన్విన్స్ చేద్దామని వచ్చాను. కానీ కానీ ఫెయిల్ అయ్యాను. నాకు మీరు తప్ప ఎవరు లేరు. ఎవరున్నా లేనట్టే. ఇక మీదట నేను కూడా ఉండను. నువ్వు చేసిన పనికి ఇంట్లో తలెత్తుకోలేకపోతున్నాను. ఇంకోసారి నీ మొహం చూడని మా అమ్మకి మాటిచ్చాను. అది చెప్దామనే వచ్చాను. గుడ్ బాయ్. గుడ్ బాయ్. ఆ నెక్స్ట్ డే, అంటే మొన్న తను నాకు ఫోన్ చేసింది సార్. ఏంటి ఫోన్ చేసావు? నిన్న ఒకసారి కలవాలి ప్లీజ్. ఏయ్, మన ఇద్దరు కట్టని చెప్పానా? అది కాదు, ఓకే ఒక్కసారి. కుదరదు. మన ఇద్దరం కలవడం జరగదు. గుడ్ బాయ్. హలో, సార్, ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాలేదా? ఓకే గణేష్, ప్రస్తుతానికి మీరు వెళ్ళండి. అవసరమైతే పిలుస్తాం, వచ్చి కలవండి. ఓకే సార్. అమ్మా, ఈ జ్యూస్ అయినా తాగమ్మా, నీరసం పోతుంది. నాకేమీ వద్దు. వెళ్ళొద్దన్నా వినకుండా ఏదో సాధించేస్తానని వెళ్ళింది పిచ్చి పిల్ల. చివరికి ఇలా అయిపోయింది. ప్రవీణ్, ఇన్నిసార్లు హైదరాబాద్ వచ్చావు, నీకైనా అక్క పరిస్థితి గురించి చెప్పాలనిపించలేదా? లేదు నాన్న, స్వప్నక్క చెప్పొద్దంది నాన్న. అవును నాన్న, మీరు బాధపడతారని చెప్పలేదు. అసలు ఆ రోజే తెలుసుంటే నా కూతురు నాకు దక్కేది. మీ స్వప్నకి వైజాగ్లో ఎవరితోనైనా లవ్ అఫేర్ ఉందా? ఏవీ లేవు సార్. నా కూతురు ఇంటర్మీడియట్ వరకే చదివింది. కాలేజ్ అవ్వగానే ఇంటికి వచ్చి టీవీ ముందో అద్దం ముందో గడిపేది తప్ప అక్కడ దానికంత క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు సార్. శోభన్ బాబు గారు, మీకెవరి మీద అనుమానం ఉందా? వీళ్ళు చేసిన పనుల వల్ల ఎవరిని అనుమానించాలో ఎవరిని అనుమానించకూడదో తెలియడం లేదు సార్. అసలు అక్కడ ఏం జరిగిందో కూడా మాకు తెలియదు సార్, ఒక్క దీనికి తప్ప.
మీకెవరి మీదైనా అనుమానం ఉందా? గణేష్ సార్. గణేష్ కాకుండా ఇంకెవరి మీదైనా ఉందా? లేదు సార్. స్వప్న మర్డర్ జరిగిన రోజు ఇన్వెస్టిగేషన్ ఎక్కడుందో 3వ రోజు అక్కడే ఉంది. ఇట్స్ టూ బ్యాడ్. మోహన్, మనం ఎక్కడో లింక్ మిస్ అవుతున్నాం, ఎవరినో వదిలిపెడుతున్నాం. ఒకసారి స్వప్న కేస్ ఫైల్స్ అన్ని తీసుకురా. ఓకే సార్. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇటు ఇవ్వు. ఆ ఫింగర్ ప్రింట్స్ ఫైల్ ఇవ్వు. ఇదిగోండి సార్. ఆ కాల్ లిస్ట్ ఇటు ఇవ్వు. ఇదిగోండి సార్. ఈ నెంబర్ ఎవరిది? సార్ ఏంటంటే ఈవినింగ్ 5 నుంచి 9 మధ్యలో స్వప్న ఏ కాలు అటెండ్ చేయలేదు సార్. ఈ నెంబర్ నుంచి 5 మిస్డ్ కాల్స్ వచ్చాయి, కానీ స్వప్న తీయలేదు. కనీసం స్వప్న కాల్ బ్యాక్ కూడా చేయలేదు సార్. మిగతా వాటి కాల్ బ్యాక్ చేసిందా? లేదు సార్. ఛాన్స్ తీసుకోవద్దు మోహన్. సిమ్ ట్రేస్ అవుట్ చేయండి. ఓకే సార్. సార్, ఆ నెంబర్ గోపి అనే వ్యక్తి పేరు మీద ఉంది సార్. అతను స్వప్న ఉండే ఏరియాలోనే ఉంటున్నాడు సార్. అతను అడ్రస్కి వెళ్ళి చూశాను సార్. వాడు కర్ణాటకలో ఉండే గంగావతికి వెళ్ళాడు సార్. ఎవరు చెప్పారు? వాళ్ళ రూమ్మేట్ చెప్పాడు సార్. ఎప్పుడు వెళ్ళాడంట గంగావతి? స్వప్న మర్డర్ జరిగిన రాత్రే వెళ్ళాడు సార్. ఎందుకు వెళ్ళాడంట? ఏదో మార్కెటింగ్ పని మీద వెళ్ళాడు సార్. ఇప్పుడు అక్కడే ఉన్నాడా? ఎస్ సార్. సిమ్ కార్డ్ ట్రేస్ చేశాను సార్. కర్ణాటకలో ఉన్నట్టు తెలిసింది సార్. ప్లాన్ వేసి హైదరాబాద్ రప్పిద్దాం. ఈలోపు ఆ రూమ్మేట్ గాడిని అబ్జర్వేషన్లో ఉంచండి. ఎస్ సార్. హలో. హలో గోపి గారా? అవును, మీరు? మేము సూపర్ క్లబ్ రిసార్ట్స్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. సార్, లక్కీ డ్రాలో మీ మొబైల్ నెంబర్కి 15 lakhs రూపీస్ వచ్చాయండి. నా నంబర్ మీకెలా తెలిసింది? మా రిసార్ట్స్కి కొన్ని సిమ్ కార్డ్ కంపెనీస్ టైఅప్ అయి ఉన్నాయండి. టోటల్గా 1,00,000 నెంబర్స్ నుంచి డ్రా తీసాం. మీ నెంబర్ సెలెక్ట్ అయింది. కంగ్రాట్స్ సార్. థ్యాంక్స్ అండి, చాలా హ్యాపీగా ఉంది. అసలు మీరు ఈ డ్రా ఎందుకు తీశారు? మా సూపర్ క్లబ్ రిసార్ట్స్ ఈ మధ్య ఎస్టాబ్లిష్ అయింది సార్. పబ్లిసిటీ కోసం చేస్తున్నాం. ఓకే ఓకే. నేను ఎక్కడికి రావాలి? ఖైరతాబాద్ దగ్గర ఉన్న అశోక్ హోటల్ పక్క సందులో రైట్ సైడ్ 3వ బిల్డింగ్ మా ఆఫీస్ అండి. రేపు ఉదయం 10 గంటలకల్లా రండి. ఓకే, అలాగే అండి. 1 minute సార్. మీరు వచ్చేటప్పుడు మీతో పాటు ఐడి ప్రూఫ్, సిమ్ కార్డ్ కోసం ఇచ్చిన డీటెయిల్స్ ఒరిజినల్స్ తీసుకురండి సార్. అలాగేనండి. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. రేయ్, నేను ఈరోజు రాత్రికే బయలుదేరుతున్నారా? ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్కారం సార్. నేను గోపినండి. ఇదిగోండి నా ఐడి ప్రూఫ్స్. సార్, ఏంటి సార్ ఇది? రైట్, స్టేషన్లో కూర్చొని మాట్లాడుకున్నారు. రారా. ఏమైంది సార్? సార్, అమ్మా, అయ్యో, సార్ సార్, కొట్టండి సార్. సార్ ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. అమ్మా, అయ్యో, సార్ సార్, సార్, అమ్మా, కొట్టండి సార్. సార్ సార్ సార్, వద్దు సార్. సార్, అమ్మా, అయ్యో, సార్, కొట్టండి సార్. సార్, రేయ్, చెప్తావా చెప్పవా? లేకపోతే తర్వాత ట్రీట్మెంట్ చాలా సీరియస్ గా ఉంటుంది. సార్ చెప్తాను సార్, చెప్తాను సార్. తాట తీస్తే గాని నోరెప్పరు ఈ వేధవాలు. చెప్పు. నేను ఫస్ట్ టైం స్వప్నని ట్రావెల్ ఏజెన్సీలో చూశాను సార్. హాయ్. హలో సార్, ఎలా ఉన్నారు? కూర్చోండి సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. ఈసారి ఎక్కడికి? గోవానా, బ్యాంకాకా? సింగపూర్. సింగపూరా? గుడ్. మీ పని బాగుంది సార్.
నెలకి 2-3 టూర్లు. ఇండియా మొత్తం ఎన్నిసార్లు తిరుగుంటారు? ఈ 3 ఏళ్లలో 4 సార్లు. 4 సార్లా? అవును, నా పనే అలాంటిది కదా, మార్కెటింగ్. అవునవును. గుడ్ మార్నింగ్ స్వప్న గుడ్ గారు. మార్నింగ్ అండి. షిరిడీకి 2 టికెట్స్ కావాలి రేపు నైట్కి. ఎప్పుడూ 3 టికెట్లు తీసుకునేవాళ్ళు, ఈసారి 2 ఏంటి? అంటే షీలా ఊరెళ్తుంది, అందుకే 2 టికెట్స్ కావాలి. ఓకే, నేను టికెట్స్ బుక్ చేసి మీకు ఫోన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఏంటి సార్, నచ్చిందా? ఎవరితోను? స్వప్న అని మన కాలనీలోనే ఉంటుంది, రోడ్ నెంబర్ 4Aలో. తనది కూడా మీ ఊరే, వైజాగ్. వైజాగా? ఇక్కడేం చేస్తుంది? బార్లో డాన్సర్గా చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, కొద్దిగా ఈ అడ్రస్ ఎక్కడుందో చెప్తారా? రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్ అంటే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుందండి. బెటర్ యూ పిక్ ఆటో. సరేనండి, థ్యాంక్ యూ, బాయ్. ఓకే. మీది వైజాగ్ కదా? అవును, మీకెలా తెలుసు? లాస్ట్ వీక్ ట్రావెల్ ఏజెన్సీ దగ్గర మీరు షిరిడీ టికెట్స్ కోసం వచ్చినప్పుడు చూశాను. ఓ అలాగా. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను అటే వెళ్తున్నాను. మీకు ప్రాబ్లం లేదంటే డ్రాప్ చేస్తాను. ఓకే. ఏంటి సార్, ఆస్ట్రేలియాలో జాబ్ అన్నారు, నెలకి 2 లక్షలు శాలరీ అన్నారు, వీసా కోసం అప్లై చేస్తున్నా అన్నారు, ఇప్పుడేంటి డల్ అయిపోయారు? ఏం చెప్పమంటారు రాజు, జాబ్ కావాలంటే పెళ్ళయి ఉండాలంట. అదేంటి సార్? ఆ కంపెనీ పెట్టిన కండిషన్, పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని కూడా తీసుకెళ్తే కుదురుగా పనిచేస్తారని ఆ కంపెనీ గుడ్డి నమ్మకం. సొంత ఖర్చులతో ఇద్దరిని తీసుకెళ్తారు, కానీ ఏం లాభం, పెళ్ళామే లేదు. నేనేమో అనాథని. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే పిల్లనెవరిస్తారు? సారీ సార్, టికెట్ అంటే అరేంజ్ చేయగలం కానీ పెళ్ళికి అమ్మాయి అంటే ఇక్కడ చూడలేను సార్. హాయ్, కాలనీలో లేవు, ఇక్కడ ఉంటామనుకుని ఇక్కడికి వచ్చాను. స్వప్న, ఆ కన్నీళ్ళేంటి, ఏమైంది? ఏం లేదు. ఏంటి, నాకు కూడా చెప్పలేనంత సీక్రెటా? గణేష్తో ప్రాబ్లమా? ఎవరికి పట్టిన జీవితం నాది, ఎవరు అర్థం చేసుకోలేనంత పిచ్చి మనసు నాది. నేను చేస్తున్న పని ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు, కానీ ఎదుటి వాళ్ళకి నేను ఎప్పుడు తప్పుగానే కనిపిస్తాను. అదేంటి స్వప్న, ఇక్కడ ఎన్నాళ్ళని ఇలా స్ట్రగుల్స్ పడతావు? ఎలాగో గణేష్ తోటి బ్రేకప్ అంటున్నావు కదా, వదిలే. చూడు, గణేష్ నువ్వు మర్చిపోగలిగితే నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అది నాకు ఆస్ట్రేలియాలో ఒక మంచి జాబ్ వచ్చింది. కంపల్సరీ మ్యారేజ్ అయి ఉండాలని కండిషన్. నువ్వు ఒప్పుకుంటే ఇద్దరం కలిసి ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం. సారీ గోపి గారు, నాకు అలాంటి ఆలోచన లేదు. అదేంటి స్వప్న? ప్లీజ్ గోపి గారు, నన్ను కాస్త ఒంటరిగా వదిలి పెడతారా?
నీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్. మన పెళ్లి గురించి ఏం ఆలోచించావు? ఆలోచించడానికి ఏం లేదు గోపి గారు. నేను రాను. ఇక్కడే ఉండి ఏం చేస్తావు? హీరోయిన్ ఛాన్స్ కోసం మళ్ళీ ట్రై చేస్తాను. ఎందుకు వచ్చిన సినిమా పిచ్చి? నాతో వచ్చేచ్చు కదా. ఇది నా ఏం. ఆస్ట్రేలియా వెళ్ళడం నీ ఏం. నీ ఏం కోసం నా ఏంని మర్చిపోమంటే ఎలా? నువ్వు ఇలా జూనియర్ ఆర్టిస్ట్ గా తిరిగి బార్లో డాన్స్ చేస్తే హీరోయిన్ అయిపోతావా? ఏయ్, ఏంటి నేను చేసే పని గురించి చీప్ గా మాట్లాడుతున్నా? అసలు నీకు నా మీద ఏం హక్కుంది? హా? నేను మా అమ్మని నాన్నని కాదనుకొని వచ్చింది నీతో ఆస్ట్రేలియా రావడానికి కాదు. వెళ్ళావు. ఏంటి తెగరిచ్చిపోతున్నావు? నువ్వు చేసే బార్ డాన్స్ కి ఎవ్వరూ నిన్ను హీరోయిన్ గా చెయ్యరు. వెళ్ళావు. ఏంటి నన్నే కొడతావా? ఆ? వద్దు. వద్దు. స్వప్న, 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 ఏ స్వప్న. స్వప్న, సార్, స్వప్నని చంపాలనే ఉద్దేశం నాకు లేదు సార్. స్వప్న నన్ను కొట్టిందన్న కోపంతో ఆవేశంలో ఏం చేశానో నాకు తెలియదు సార్. గోపి, స్వప్న మరణానికి నువ్వు ఒక్కడవే కారణం కాదు. ఇదిగో వీళ్ళందరూ కూడా కారణమే. మీకు చెప్తే బాధపడతారు, కోప్పడతారన్న భయంతోనే స్వప్న అన్ని విషయాలు మీ దగ్గర దాచిపెట్టింది. ఈరోజు మీకు దూరం అయింది. ఒక అమ్మాయి సినిమాల్లోకి రావాలనుకోవడం తప్ప, ఒక అమ్మాయి ఓ గోల్ పెట్టుకుని దానికోసం స్ట్రగుల్ పడ్డం తప్ప, ఇక్కడ వాళ్ళు మీ అమ్మాయిని చెడగొట్టేస్తారని మీ భయం. వాళ్ళకు వేరే పనులేమీ ఉండవా? మీ అమ్మాయి చెడిపోద్దేమోనని మీ భయం. ఏ, మీ పెంపకం మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఇదే మీ అబ్బాయి సినిమాల్లోకి వెళ్తాను అంటే 4 కొత్త డ్రెస్సులు కొనిచ్చి మరీ బస్ ఎక్కిస్తారు. అదే అమ్మాయికి 4 మంచి మాటలు చెప్పలేరే? కాస్త కూడా ఎంకరేజ్ చేయలేరే? స్వప్న తన కెరీర్ కోసం ఆరాటపడుతూ, కష్టపడుతూ, స్ట్రగుల్ పడుతూ, ఆశపడే కలల గురించి, ఆశపెట్టే మాటల నుంచి తప్పించుకుంటూ, తన కన్న కలలన్నీ కూడా నిజం చేసుకోవడానికి రాత్రి పగలు కష్టపడుతూ, కనీసం మాట్లాడేవాళ్లు లేక, నా అనేవాళ్లు లేక ఎంత బాధపడి ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మీకు చెప్తే ఎక్కడ బాధపడతారోనని, ఎక్కడ వెనక్కి వచ్చేయమంటారోనని, ఏ విషయం కూడా మీకు చెప్పకుండా ఎంత మదనపడి ఉంటుందో ఆలోచించండి. ఆ గణేష్ చూపించిన చిన్న కన్సర్న్కి అతనికి దగ్గరైంది. ఈ గోపి చూపించిన చిన్న ఆప్యాయతకి ఇతనితో ఫ్రెండ్షిప్ చేసింది. ఆ కన్సర్న్, ఆ ఆప్యాయత మొట్టమొదటి మీరే చూపించుంటే ఈరోజు స్వప్న మీ కళ్ళ ముందుండేది. వీలైతే ఎంకరేజ్ చేయండి,
డిస్కరేజ్ చేయొద్దు. కాస్త గైడెన్స్, కాస్త ఎంకరేజ్మెంట్ ఉంటే ఎవరైనా ఏదైనా సాధిస్తారు.